హాయ్ ఎవ్రీవన్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా కొన్ని బిట్స్ని ఇక్కడ నేను అందిస్తున్నాను. ఇది పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇప్పటివరకు చూడకపోతే అది కూడా చూడండి, మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఫస్ట్ బిట్, ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు దేర్ అన్నాడు. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ని దేన్ని బేస్ చేసుకుని అరేంజ్ చేశారు అంటే ఆన్సర్ అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని అరేంజ్ చేయడం జరిగింది. సెకండ్ వన్, ఇన్ విచ్ గ్రూప్ ద ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్. ఎక్కడ మనకి ఇనర్ట్ ఎలిమెంట్స్ని ప్లేస్ చేయడం జరిగింది, ఏ గ్రూప్లో అని అడిగాడు. సాధారణంగా గ్రూప్ 8 అనుకుంటాం, గ్రూప్ 8 కాదు, గ్రూప్ 18 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 14 ఈజ్ హార్డ్ అండ్ ఫార్మ్ ఎసిటిక్ ఆక్సైడ్స్. సో ఇక్కడ ఈ టర్మ్ మనకి ఇంపార్టెంట్. ఎసిటిక్ ఆక్సైడ్స్ని ఈ అటామిక్ నెంబర్ 14 అనే ఎలిమెంట్ ఫామ్ చేస్తుంది. అండ్ ఏ కోవలెంట్ హ్యాలైడ్, అలాగే కోవలెంట్ హ్యాలైడ్ని కూడా ఫామ్ చేస్తుంది. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ డస్ ద ఎలిమెంట్ బిలాంగ్స్. సో అలా ఎలిమెంట్ ఏ కేటగిరీ, మెటలా, మెటలాయిడా, నాన్ మెటలా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంటా అని అడిగాడు. సో ఇక్కడ ఎసిటిక్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అనే టర్మ్ని బట్టి మనం ఒక ఆన్సర్కి వచ్చేయచ్చు. ఆల్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అనేది మనం చదువుకుంటాం. అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఆన్సర్ ఇస్ ఇన్ నాన్ మెటల్. నెక్స్ట్ వన్, ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఏ కంటైన్స్ 3 ఎలక్ట్రాన్స్. సో వ్యాలెన్సీ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 3. వైల్ ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఎలిమెంట్ బి కంటైన్స్ 6 ఎలక్ట్రాన్స్. సో బి అనే ఎలిమెంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి. ఇఫ్ ఏ కంబైన్స్ విత్ బి, ఏ బీలు కలిస్తే ఏ ఫార్ములా ఉన్న కాంపౌండ్ ఫామ్ అవుతుంది అన్నాడు. మంచి క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ చూడండి, ఏ అనే దానికి 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఏ అనేది +3 కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఏ యొక్క వ్యాలెన్సీ 3 అనమాట. ఇక్కడ 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ బీకి ఉన్నాయి అని చెప్పాడు. బీకి ఎప్పుడైతే 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, ఇఫ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్ దెన్ 3, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కనుక 3 కంటే ఎక్కువగా ఉంటే మనం 8లోంచి సబ్స్ట్రాక్ట్ చేసి వ్యాలెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అనేది చదువుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, బి యొక్క వ్యాలెన్సీ సెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, మనం దాని వ్యాలెన్సీని 8లోంచి సబ్స్ట్రాక్ట్ చేసేస్తాం. అంటే మనకి -2 వ్యాలెన్సీ వస్తుంది. యాక్చువల్గా 2 అనేదే వస్తుంది, 8లోంచి 6ని తీస్తాం. కానీ బి యొక్క వ్యాలెన్సీ 2ఏ, కానీ రాసేటప్పుడు సింబల్ -2 తీసుకుంటాం. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేస్తే క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం ఈ 2 దీని కిందకి, ఈ 3 దీని కిందకి వెళ్తుంది. ఆన్సర్ A2B3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో A2B3 ఎక్కడ ఉంటే అది మన ఆన్సర్. సో ఆన్సర్ సి అనమాట. నెక్స్ట్ వన్, ద టైప్ ఆఫ్ ఆక్సైడ్ వుడ్ ఎకా అల్యూమినియం ఫామ్. ఎకా అల్యూమినియం అనేది ఏ టైప్ ఆఫ్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అనే క్వశ్చన్ ఇది. ఎకా అల్యూమినియంకి అల్యూమినియంకి ఉన్న ప్రాపర్టీసే ఉంటాయి. అల్యూమినియం ఎలాగైతే +3 కాంపౌండ్స్ ఫామ్ చేస్తుందో, ఈ ఎకా అల్యూమినియం కూడా +3 కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. సో తెలుసు కదా, అల్యూమినియం ఎప్పుడు +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబ్యూట్ చేస్తుంది. కారణం అల్యూమినియంలో 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అల్యూమినియం యొక్క అటామిక్ నెంబర్ 13, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 283. అల్యూమినియంలో ఎలా అయితే 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఎకా అల్యూమినియంలో కూడా 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్సే ఉంటాయి. కాబట్టి ఈ ఎకా అల్యూమినియం అనేది +3 కాంపౌండ్స్ని, +3 స్టేట్ని చూపిస్తూ ఉంటుంది. దేంతో కలవాలన్నాడో, ఆక్సైడ్తో. ఆక్సైడ్ అంటే O మీద -2 ఉంటుంది. కంబైన్ చేస్తే E2O3 అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ E2O3 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇక్కడ ABC అనే 3 ఎలిమెంట్స్ ఇచ్చి వాటి అటామిక్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏవి సేమ్ పీరియడ్లో ఉంటాయి అని అడిగాడు. సో పీరియడ్ నెంబర్ అనేది మన వ్యాలెన్సీ షెల్ని బట్టి తెలుస్తుంది. వ్యాలెన్సీ షెల్ నెంబర్ ఎంత అయితే అదే మనకి పీరియడ్ నెంబర్ అవుతుంది. ఫస్ట్ చూడండి, అటామిక్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఇది ఫస్ట్ వ్యాలెన్సీ షెల్ ఎంత అంటే 1 కాబట్టి ఇది మనకి ఫస్ట్ పీరియడ్లో ఉంటుంది. పైన నెంబర్ వేస్తున్నాను, ఫస్ట్ పీరియడ్. ఇక 10 వచ్చేసరికి 1s2, 2s2, 2p6. వ్యాలెన్సీ సెల్ సెకండ్ వ్యాలెన్సీ సెల్, ఈ నెంబర్ అనమాట వ్యాలెన్సీ అంటే.
వ్యాలెన్సీ షెల్ అనేది ఈ సెకండ్ది అనమాట. కాబట్టి బి అనేది సెకండ్ పీరియడ్లో ఉంటుంది. ఇక సి 5 కదా, 1s2 2s2 2p1, దీనికి కూడా చివరి వ్యాలెన్సీ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ అయ్యింది. కాబట్టి సి కూడా సెకండ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏవి సేమ్ పీరియడ్లో ఉన్నాయి అని అడిగాడు. బి అండ్ సి సేమ్ పీరియడ్లో ఉన్నాయి. ఆన్సర్ అదనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ విల్ బీ కామన్ ఇన్ గ్రూప్ 1 ఎలిమెంట్స్? సో ఒక గ్రూప్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ఏంటి కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే మాస్ నెంబర్ కాదు, సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ న్యూక్లియస్ కాదు, అటామిక్ నెంబర్ కాదు, నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేది సేమ్ ప్రాపర్టీ. ఫస్ట్ గ్రూప్లో ఉన్న అన్నిటికీ కూడా నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఒకటే వస్తుంది. హైడ్రోజన్ ఉంటుంది ఫస్ట్ గ్రూప్లో, లిథియం ఉంటుంది, సోడియం ఉంటుంది, పొటాషియం, ఇవన్నిటికి కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. హైడ్రోజన్ 1s1 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే 1. లిథియం 1s2 2s1, ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1. సోడియంకి అయితే చివర 3s1 వస్తుంది, ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1. కాబట్టి ఈ ఫస్ట్ ఏ గ్రూప్లో ఉన్న అన్నిటికీ కూడా నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్సే సేమ్గా ఉంటాయి. ఏ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్కైనా కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ సేమే ఉంటాయి, ఒక్క ఇనర్ట్ గ్యాసెస్కి తప్ప. ఇనర్ట్ గ్యాసెస్కి మాత్రం ఫస్ట్ హీలియంకి మాత్రం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 2 వచ్చి మిగతా అన్నిటికీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, an element A has electronic configuration 2,7. So electronic configuration A ది ఎంత 2,7. B has an electronic configuration 2,8,5 అట. B electronic configuration 2,8,5. ఇక C electronic configuration 2,8,7. సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ వేటికి ఉంటాయి అనే క్వశ్చన్ అడగడం జరిగింది. వేటికైతే సేమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటికే సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ఏ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 7, సి యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కూడా 7, బట్ బి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రం 5. కాబట్టి ఏకి సికి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ డస్ నాట్ లూజ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజీలీ? ఇందులో ఎలక్ట్రాన్ని త్వరగా లూజ్ అవ్వనిది ఏంటి అని అడిగాడు. సో ఎలక్ట్రాన్స్ని లూజ్ అయ్యేవి ఏంటి అంటే ఏవైతే ఇనర్ట్ గ్యాసెస్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉన్నాయో అవి, లేదా ఏవైతే పీరియాడిక్ టేబుల్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇవి ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతాయి, ఈ చివర ఉండేవి ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటో చూసినట్లయితే సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,1, ఈ ఒక్క ఎలక్ట్రాన్ లూజ్ అయితే అది స్టేబుల్ అవుతుంది. ఫ్లోరిన్ 2,7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అటామిక్ నెంబర్ 9 కదా. సో దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి 8 అవ్వాలి అంటే ఆక్టెట్ రూల్ ప్రకారం. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ అసలు లూజ్ అవుతుంది, గెయిన్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఫ్లోరిన్ అనమాట. ఇక మెగ్నీషియం 2,8,2, 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయితే స్టేబుల్ అవుతుంది. అల్యూమినియం 2,8,3, ఇది 3 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయితే స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ డస్ నాట్ మ్యాచ్ ఎలిమెంట్ ఆఫ్ ద హాలోజన్ ఫ్యామిలీ? మీకు హాలోజన్ ఫ్యామిలీ అంటే ఐడియా ఉంది కదా, 7th ఏ గ్రూప్ని మనం హాలోజన్ ఫ్యామిలీ అంటాం. సో 7th ఏ గ్రూప్ అంటే అర్థం 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇందులో కానిది ఏంటి అని అడిగాడు. సో దే హ్యావ్ 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, రైట్. అది దే ఆర్ హైలీ రియాక్టివ్, కరెక్టే. 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హైలీ రియాక్టివే. దే ఆర్ మెటాలిక్ నేచర్, ఇది తప్పు. 7th ఏ గ్రూప్ హాలోజన్స్ అన్నీ కూడా నాన్ మెటల్స్. ఎప్పుడు కూడా పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ మెటల్స్, రైట్ సైడ్ ఉండేవన్నీ నాన్ మెటల్స్ అవుతాయి. సో ఇది 7th ఏ గ్రూప్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ నాన్ మెటల్స్. ఇక్కడ మెటాలిక్ అన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు సి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దీని ఆన్సర్ ఎంత అంటే సి. నెక్స్ట్, అకార్డింగ్ టు మెండలీవ్ పీరియాడిక్ లా ప్రకారం ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేశారు అన్నాడు. మెండలీవ్ పీరియాడిక్ లా ప్రకారం ఎలిమెంట్స్ని అటామిక్ మాసెస్ ప్రకారం అరేంజ్ చేశారు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సి. నెక్స్ట్, ఎలిమెంట్స్ ABCDE అటామిక్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, 9, 11, 17, 12, 13 రెస్పెక్టివ్లీ. ద పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు ద సేమ్ గ్రూప్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఇందులో సేమ్ గ్రూప్లో ఏముంటాయి అని అడిగాడు. సేమ్ గ్రూప్ తెలియాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చూద్దాం. ఏ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,7.
7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281, ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంది. ఇక సి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287, 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక డి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 282, 2 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 283, 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సేమ్ గ్రూప్లో ఉండాలంటే సేమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉండాలి అని చెప్పాను. ఏ దగ్గర సి దగ్గర సేమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వ్యాలెన్సీ షెల్ ఫర్ ద ఎలిమెంట్ ఆఫ్ ది సెకండ్ పీరియడ్ ఆఫ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సెకండ్ పీరియడ్లో ఉండే అన్నిటికీ కూడా వ్యాలెన్సీ షెల్ ఏంటి అని అడిగాడు. సెకండ్ పీరియడ్లో ఉండాలంటే 2 సెల్స్ ఉండాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 ఏదో ఎలిమెంట్ ఉంటే ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్. సెకండ్ సెల్ వస్తేనే కదా అది మనకి సెకండ్ పీరియడ్లో ఉంటుంది. సో ఇది కే, ఇది ఎల్. కాబట్టి సెకండ్ పీరియడ్లో ఉండే అన్నిటికీ కూడా ఎల్ షెల్ అనేది వ్యాలెన్సీ షెల్ అవుతుంది. మనకు తెలుసు కదా, కేఎల్ ఎంఎన్ ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తాం బోర్స్ థియరీ ప్రకారం. కాబట్టి ఎల్ అనేది మన ఆన్సర్. ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏంటి అని అడిగాడు. 6th ఈజ్ ద లాంగెస్ట్ పీరియడ్. మనకి ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్లో 8, మూడో పీరియడ్లో 8, నాలుగో పీరియడ్లో 18, ఐదో పీరియడ్లో 18, ఆరో పీరియడ్లో 32 ఉంటాయి అని చదువుకున్నాం. అండ్ 7th పీరియడ్ ఈజ్ ఇన్కంప్లీట్ అని చదువుకుంటాం. కాబట్టి విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పీరియడ్, లాంగెస్ట్ పీరియడ్ అంటే 6th పీరియడ్ ఈజ్ ద లాంగెస్ట్ పీరియడ్. An element with atomic number 40 is placed in which period అని అడిగాడు. 40 అటామిక్ నెంబర్తో ఉండే ఎలిమెంట్ ఏ పీరియడ్లో ఉంటుంది అని అడగడం జరిగింది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 40 వరకు వేయగలిగి ఉండాలి. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10, ఇక్కడికి 30. నెక్స్ట్ 4p6 అంటే ఇక్కడికి 36. 4p6 తర్వాత మనకి 5s2 స్టార్ట్ అవుతుంది, 5s2 అండ్ 4d ఇక్కడికి 30 36 38, ఓకే 4d2. సో మనకి వ్యాలెన్సీ సెల్లో హైయెస్ట్ నెంబర్ చూడండి, ఇది ఫస్ట్ వ్యాలెన్సీ, సెకండ్ వ్యాలెన్సీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది బిగ్గెస్ట్ కదా. సో అన్నిటికంటే బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ ఫ్రంట్ నెంబర్ 5 కాబట్టి మనకి అటామిక్ నెంబర్ 40 అనేది 5th పీరియడ్లో ఉంటుంది. అలా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకుని అందులో ఏది వ్యాలెన్సీ సెల్లో ఫైండ్ చేస్తేనే మనం దాని పీరియడ్ నెంబర్ని ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ 40 అని అడిగాడు. మీరు n+l రూల్ ప్రకారం లేదా మీకు మాయిలర్ చార్ట్ ప్రకారం ఆర్డర్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకుని మీరు వేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి అంటే 5th పీరియడ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద సింబల్ ఫర్ టంగస్టన్ అని అడిగాడు. యాక్చువల్గా మనం ఇది 9th నుండి చదివేస్తాం. మనకి లాటిన్ నేమ్స్ వాటి సింబల్స్ అనేవి మనకి 9thలో వచ్చినాయి. మరి 9thలో వచ్చినాయి ఇక్కడ అడగవచ్చు అంటే ఖచ్చితంగా అడగవచ్చు. సో వాట్ ఈస్ ద సింబల్ ఫర్ టంగస్టన్ అంటే టంగస్టన్ లాటిన్ నేమ్ వాల్ఫ్రమ్. సో సింబల్ వచ్చేసరికి W. సో ఇవి మీకు నేను అందించిన బిట్స్. మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.